హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాల్టి వీడియో బ్యాచిలర్స్ అయినా, లేదా వంట ఫస్ట్ టైం చేస్తున్న పిల్లలైనా సరే, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు నచ్చే విధంగా మనము ఆలు ఫ్రైనైతే తయారు చేసుకుందాం ఇప్పుడు. చాలా సింపుల్‌గా నేను చూపిస్తానండి ఇప్పుడు. చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఆలు అయితే నేను ఉర్లగడ్డలు ఒక అర్ధ కేజీ తీసుకొని పైన తోలంతా తీసేశాను. చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూస్తున్నారు గదా! ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నీళ్ళల్లో కడిగేసి తీసుకున్నాను. ఒక బౌల్‌లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము తిరువాత కోసము ఆయిలు ఒక 3 స్పూన్ల వరకు 3 గాని, 4 గాని ఎందుకంటే ఆయిల్‌లోనే ఫ్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిలు. తీసుకొని అందులోకే పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 చుంచి వేశాను. ఇంకా ఒక పెద్ద ఎర్రగడ్డ, పెద్దది లేకున్నా మీడియం సైజులో అయితే ఒక 2 తీసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసేశాను. ఇది గూడా మగ్గిన తర్వాత ఒక గుప్పెడంత కరివేపాకు ఎక్కువ వేసుకున్నా గూడా చాలా బావుంటది టేస్టు. ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే ఆలు అయితే కట్ చేసుకున్నాను గదా! ఉర్లగడ్డ ముక్కలు వీటినన్నిటి గూడా వేసేశాను. నేను ఒకసారి అంతా కలిపేస్తున్నాను చూడండి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. వీడియో అక్కడక్కడ కొంచెం మీకు షేక్ అయినట్లుగా అనిపిస్తుంది గదండీ! ఎందుకంటే నేను ఒక చేత్లో మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నాను. ఒక్క చేత్తో మాత్రమే కలుపుతున్నాను కాబట్టి అప్పుడప్పుడు షేక్ అవుతూ ఉంటది. ఏమనుకోకండి. ఇక ఆలూనన్నీ వేసేసి మూత పెట్టేశాను. నేను ఉప్పు, పసుపు ఇంకా వేయలేదు ఇందులోకి. ముందు ఒకసారి అలా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాల. లేకపోతే అడుగంటుతది. ఒక సైడ్ మాత్రమే వేగుతాయి. అలా అయిపోతుంది. ఆలు అనేది అడుగంటుతుందనమాట త్వరగా. నాన్ స్టిక్ ప్యాన్ ఇలాంటివైతే అడుగంటదు. మనం ఇలాంటి ప్యాన్‌లో అయితే అడుగంటుతది. కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి అది మగ్గుతూ ఉంటది. ఇక్కడ అందులో కావాల్సినటువంటి కారం పొడి తయారు చేసుకుందాం చూడండి. నేను ఉప్పు సరిపడంత వేశాను. ఒక కొబ్బరి చిప్ప అంతా స్లైసెస్‌లా కట్ చేసి నేను మిక్సీ జార్‌లోకి వేసేసి 2 స్పూన్లు కారం పొడి గూడా వేసేశాను. అదొక్కసారి బాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మెదిగిన తర్వాత మళ్ళీ తెల్లవాయలనేది వేయాలి. లేకుంటే తెల్లవాయలు ముందు వేసామంటే ముద్ద ముద్దగా అయిపోయి సరిగ్గా కొబ్బరనేది మెదగదనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంగా అది కూడా కారం పొడి ఆడిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసి మళ్ళీ ఇందులోకే ఒక అర స్పూనొచ్చేసి పసుపు, ఇంకా ఉప్పు కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. మనము అక్కడ ఆల్రెడీ కారం పొడిలో గూడా వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఆలూకి ఎక్కువ ఉప్పయితే పట్టదండి. ఒకసారి చూసుకొని మనము అన్నీ వేసి కలిపేసుకోవాలి ఒకసారి. ఒకసారి కలిపేసిన తర్వాత మళ్ళీ కూడా మూత బెట్టేసి మనం మగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ ఉప్పనేది ఆలూకి బాగా పట్టుకుంటుంది కాబట్టి. ఇప్పుడొకసారి మూత తీసి మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకుందాం. ఆలూని అప్పుడప్పుడు మనము దగ్గరుండి కలుపుకుంటూ ఉండాల. ఇది సిమ్‌లో పెట్టుకొని మనము కలుపుతూ ఉంటేనే ఆలు ఫ్రై అనేది చాలా చక్కగా మగ్గిపోతుంది. హై ఫ్లేమ్‌లో గాని పెట్టామంటే అడుగంటుతుంది. ఎందుకంటే మనం వాటర్ ఏమి ఎయలేదు కాబట్టి. చూడండి ఆలు గూడా చక్కగా ఉడికిపోయింది. మనం సిమ్‌లోనే పెట్టి మూత పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా సూపర్‌గుంటుందండి ఈ ఆలు ఫ్రై. ఇందులోకే ఇంకా అది ఉడికిపోయిన తర్వాత మనము ఇప్పుడు కారం పొడి ఆడించుకున్నాం గదా! ఇది గూడా మనం ఎంత కారం తినగలమో అంటే ఆ ముక్కలకి ఎంత పడుతుందో నేనైతే ఒక 3 స్పూన్ల వరకు వేశాను. మిగిలింది మనము స్టోర్ చేసుకొని వేరే కూరల్లో కూడా మళ్ళీ మనం వాడుకోవచ్చు కాబట్టి కొంచెం ఎక్కువగానే చేసి పెట్టాను నేను. కారం పొడి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకుంటే ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇది వేసిన తర్వాత మనము కొద్దిసేపు మూత పెట్టి మరీ ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే గూడా చాలా బావుంటది. కారం పొడి బాగా పట్టుకుంటుంది. ఇంకా తర్వాత మనము కొత్తిమీర గూడా కొద్దిగా వేసేసి కలిపేస్తున్నాను. ఇది దోసకి గానీ, చపాతీ కానీ, పూరికి కానీ, అన్నంలోకి మనం పప్పు చేసినప్పుడు, రసం చేసుకున్నప్పుడు, సాంబార్ చేసినప్పుడు, అలాంటప్పుడు సైడ్ డిష్‌గా, తాలింపుగా ఇది చాలా అంటే చాలా బావుంటది. సూపర్ టేస్ట్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో గూడా కామెంట్ జేయండి. ఇంకా తర్వాత నేనంతా గూడా ఇంకొక చిన్న గిన్నెలోకైతే తీసేసుకుంటున్నాను ఫ్రైనంతా. చాలా చక్కగా కుదిరింది. ఎంత టేస్ట్ ఉందంటే, మా పిల్లల నుంచి మా అమ్మ వరకు గూడా
చాలా బావుందని నాకు 10కి 10 మార్క్స్ ఇచ్చారనమాట. అంత చక్కగా కుదిరింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి మీరు చెప్పండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. అంత బావుంది. నేను ఇన్ని సార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత బావుంటుంది. సూపర్ అంటే సూపర్ అండి. మనం ఎండు కొబ్బరి, కారం పొడి వేసాం కాబట్టి ఇది బయటనే ఉన్నా గూడా చాలా బావుంటుంది. ఇంకా మనం జర్నీస్ చేస్తున్నప్పుడు గూడా ఈ ఫ్రై తీసుకెళ్ళామంటే అసలు చెడిపోదు. ఆలు అనేది తొందరగా చెడిపోతుంది. కర్రీ మనం చేసినప్పుడు, ఫ్రై చేసినప్పుడు బయట పెట్టామంటే. బయట రూమ్స్‌లో ఉండి చదువుకుంటున్న పిల్లలైనా, అలాగే జాబ్ చేస్తున్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకునే విధంగా నేను ఆలూ ఫ్రైని చూపించాను. ఇది రసం కాంబినేషన్‌గా ఈరోజైతే నేను చేశానండి. చాలా సూపర్‌గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో చూసారు గదండీ! వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.